ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేసరపల్లి సభా ప్రాంగణం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం భోజన సదుపాయాలు కల్పించారు. అలాగే ఇక ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్పై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రహదారి బ్లాక్ అవ్వకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశారు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండటంతో గడిచిన 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. రేపు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వర్షం అనేది సభావేదిక వద్ద ఎక్కడా పడకుండా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన టెంట్ హౌస్లతో వాటర్ ప్రూఫ్ టెంట్ హౌస్లను ఏర్పాటు చేశారు. దాదాపు 85,000 మంది కార్యకర్తలు, నాయకులు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగతా వారందరూ కూడా వెనక పక్క నుంచొని సభా వేదికలో సభను తిలకించే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా వచ్చేవారు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి గ్యాలరీలో విఐపి గ్యాలరీ, వివిఐపి గ్యాలరీ, ఎంఐపి గ్యాలరీ ఇలా ప్రతి గ్యాలరీని ఏర్పాటు చేసి ప్రతి గ్యాలరీకి కూడా ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు. ఆ గ్యాలరీలో ప్రతి గ్యాలరీలో కూడా ఒక పోలీస్ అధికారితో పాటు ఒక రెవెన్యూ శాఖ నుంచి ఒక అధికారి పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా గ్యాలరీలో కూర్చున్న వివిఐపీలకు, విఐపీలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. గతంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ సభావేదిక మనం ప్రస్తుతం సభావేదిక ఏర్పాట్లు చూసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సభావేదికను గత ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎప్పుడు కూడా ఏర్పాటు చేయాలి. ఈసారి అంత పెద్ద సభావేదికను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 60 అడుగుల పొడవు గల వెడల్పు, అదేవిధంగా 80 అడుగుల పొడవు ఈ సభావేదిక ఏర్పాటు ఉంది. అయితే 8 అడుగులు ఎత్తులో ఏర్పాటు చేస్తున్న ఈ సభావేదికలో చూసుకుంటే దాదాపు 2 లక్షల మందికి సభావేదిక మీద ఉన్న అతిరథ మహారాజులు అందరూ కూడా కనపడే విధంగా ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సభావేదికలో జరిగే కార్యక్రమం ఎక్కడికెక్కడ అందరూ తిలకించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన వసతులు కావచ్చు, మిగతా ఇతరితర వసతులు కావచ్చు, ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో ఎక్కడా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభావేదికకు చేరుకునే అంతవరకు ఎక్కడా కూడా ఈ మార్గ మధ్యంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందస్తుగానే ట్రాఫిక్ మళ్లింపు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దాదాపు జాతీయ రహదారిపై వేలాది వాహనాలు వచ్చే పరిస్థితులు ఉండడంతో వాహనాలను ముందస్తుగానే సభావేదికకు 50 కిలోమీటర్ల అవతల నుంచే 4 వైపుల నుంచి కూడా వాహనాల మళ్లింపు కార్యక్రమాన్ని కూడా అధికారులు చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు దాదాపు 7,000 మంది పోలీసులతో అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగించారు. ఏదేమైనప్పుడు కూడా రేపు జరగబోయే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చే ఏ ఒక్క కార్యకర్తకు కావచ్చు, నాయకుడికి కావచ్చు ఏ విధమైన ఇబ్బంది వాటిల్లకుండా అన్ని విధాలుగా అన్ని చర్యలను అధికారులు తీసుకున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, సత్యం టీవీ, విజయవాడ.